గ్రహాంతర వాసులు ఉన్నారంటూ మనం ఇప్పటివరకు పలు సోషియో సైంటిఫిక్ సినిమాలు చూసే ఉంటాం. అయితే అవి వినోదం, కాలక్షేపానికి ఊహించి తీసిన చిత్రాలే. మన భూగ్రహం తప్పించి మిగిలిన గ్రహాల్లో ఎక్కడ ప్రాణవాయువు ఉన్నట్టు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు భూగ్రహానికి సమీపంలో సుదూర ప్రాంతంలోని ఒక గ్రహంపై ప్రాణవాయువు ఉన్నట్లుగా కనుగొన్నారు. కాగా భూగ్రహంపై జీవులు ఉత్పత్తి చేసే రసాయనాల ఆనవాళ్లు ఆ గ్రహంలో కనిపించాయని శాస్త్రవేత్తలకు బలమైన సాక్ష్యాలు లభించినట్లు చెబుతున్నారు. ప్రత్యేక కథనంలో ఆ డీటెయిల్స్ చూద్దాం. ఈ విశ్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు సమాధానాలు లభించని ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ఈ విశ్వం ఎప్పుడు ఏర్పడింది? ఈ భూగ్రహం తప్పించి మిగిలిన గ్రహాల్లో ప్రాణులున్నాయా? జీవం ఉందా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని తొలుస్తుంటాయి. దీనిపై ఇప్పటికి పలు సోషియో సైంటిఫిక్ సినిమాలు వచ్చాయి. అయితే ఖచ్చితమైన సమాచారం మాత్రం లభించలేదు. సినిమా దర్శకుడు ఊహించి తీసిన చిత్రాలే. అయితే తాజాగా మన సైంటిస్టులు భూగ్రహానికి దగ్గర సుదూర ప్రాంతంలో ఓ గ్రహాన్ని కనుగొన్నారు. అయితే ఆ గ్రహంలో ప్రాణులు లేదా జీవాలు నివసించేందుకు కావాల్సిన రసాయన అవశేషాలు కనిపించాయని చెబుతున్నారు. భూగ్రహంపై మనుషులు లేదా ఇతర ప్రాణులు నివసించడానికి వాతావరణ పరిస్థితులు ఎలా అనుకూలంగా ఉన్నాయో అలానే ఆ గ్రహంలో ఉన్నట్లు బలమైన సాక్ష్యాలు లభించాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మన సౌర వ్యవస్థలో ఇతర గ్రహాల్లో ఖచ్చితంగా ప్రాణవాయువు ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. భూమి నుంచి 142 కాంతి సంవత్సరాల దూరంలోని గ్రహంలో ప్రాణవాయువు ఉన్నట్లు గ్లోబల్ సైంటిఫిక్ కమ్యూనిటీ ఆధారాలున్నాయని చెబుతున్నారు. బ్రిటన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ కి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు, పరిశోధకులు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను ఉపయోగించి కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. తాజాగా శాస్త్రవేత్తలు చెప్పేదేమిటంటే భూగ్రహంపై మానవులు లేదా ఇతర జీవాలు బ్రతకడానికి 2 రకాల రసాయనాలు ఉత్పత్తి చేస్తాయి. అలాంటి రసాయనాలే ఆ గ్రహంలో కనిపించాయని చెబుతున్నారు. మొట్టమొదటిసారి మన గ్రహాంతర ప్రపంచంలో ప్రాణులు నివసించే అవకాశాలున్నాయని కేంబ్రిడ్జ్ ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ లీడ్ రీసెర్చర్ నిక్కీ మధుసూదన్ చెప్పారు. కొత్త అన్వేషణ వెనుక ఆయన పరిశోధన ఎంతో ఉంది. ఈ విషయాలను ఆయన ఈ నెల 15న మీడియాతో పంచుకున్నారు. అయితే సైంటిస్టులు కనుగొన్న గ్రహంలో ప్రాణులు ఉండడానికి అవకాశం ఉందా లేదా అనే దానికి వారు ప్రధానంగా నాసా డేటాపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా 2022లో భూగ్రహానికి ఆవల భూగ్రహానికి 15 లక్షల కిలోమీటర్ల దూరం వరకు మన విశ్వంలో ఏం జరుగుతుందో టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు. అయితే సైంటిస్టులు ప్రధానంగా ఓ గ్రహం పైన KB118 పైన దృష్టి పెట్టారు. దీనికి కారణం అక్కడ గ్రహాంతర వాసులు ఉండే అవకాశం ఉందని వారు బలంగా నమ్ముతున్నారు. దీనికి ప్రధాన కారణం మన భూగ్రహంపై ఉన్న వాతావరణ పరిస్థితులు అక్కడుండటమేనని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక K2-18b విషయానికి వస్తే మన నక్షత్రాల కూటమిలో దాన్ని లేదా మన రాసుల్లో సింహం అంటారు. భూగ్రహం నుంచి సుమారు 124 సంవత్సరాల కాంతి వేగంతో వెళ్తే తప్ప అక్కడికి చేరుకోలేం. ఇక వాస్తవానికి చూస్తే అంతకంటే ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాంతి వేగం విషయానికి వస్తే ఫిజిక్స్ ప్రకారం లెక్కించాల్సి ఉంటుంది. ఇక కొత్తగా కనుగొన్న గ్రహం విషయానికి వస్తే మన భూమి కంటే 8.6 రెట్లు బరువు అయింది. అలాగే భూమి కంటే 2.6 రెట్లు పెద్దదిగా ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ఈ గ్రహం సూర్యుడిని చూస్తున్నట్టు గోల్డిలాక్ జోన్లో ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ రీజియన్ చుట్టూ నక్షత్రాలున్నాయి. కాగా ఆ గ్రహంలోని వాతావరణ పరిస్థితులు చూస్తుంటే అక్కడి ఉపరితలంలో నీటి ఆనవాళ్లు కనిపించాయని వివరించారు సైంటిస్టులు. 2023లోనే కేంబ్రిడ్జ్ ఖగోళ శాస్త్రవేత్తలు అక్కడి వాతావరణంలో మేథైన్ కార్బన్ డయాక్సైడ్ కనుగొన్నారు. సౌర కుటుంబంలో ఇప్పటి వరకు ఏ గ్రహంలోనూ కార్బన్ ఆధారిత మాలిక్యూల్స్ అంటే అణువులను కనుగొనడం ఇదే మొదటిసారి. సూర్యుడికి సుదూర ప్రాంతంలో అంత వేడి ఉండదు, అంత చలి ఉండదు. కాబట్టి జీవులు లేదా జలాచరాలు బ్రతికేందుకు అవకాశం పుష్కలంగా ఉంటాయి. అయితే సైంటిస్టుల అంచనా ప్రకారం ఆ గ్రహంపై ఉపరితలంపై సముద్రం ఉందని, దీంతో పాటు అక్కడ హైడ్రోజన్ ఆధారిత వాతావరణం ఉందని, దీన్ని బట్టి చూస్తే అక్కడ కార్బన్ ఆధారిత మాలిక్యూల్స్ లేదా అణువులున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నందున ఆ గ్రహంపై ఖచ్చితంగా నీరుండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు.
అయితే ఇప్పటి వరకు సైంటిస్టులు కనుగొందేమిటంటే తాజాగా కనుగొన్న గ్రహంపై ప్రాణవాయువు ఉంది, అక్కడ జీవచరాలు జీవించడానికి ఆస్కారం ఉందని బలంగా నమ్ముతున్నారు. థియరీ ప్రకారం చూస్తే ప్రాణవాయువు ఉంది కాబట్టి మనుషులు లేదా ఇతర జలాచరాలు బ్రతకడానికి అవకాశం ఉన్నాయనేది సైంటిస్టుల వాదన. మన భూగ్రహం నుంచి చాలా దూరంలో ఉన్న ఈ గ్రహంపై సూర్యుడి కాంతి ఎలా ప్రసరిస్తుంది, అప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందనే దానిపై సైంటిస్టులు అధ్యయనం చేసి మరింత ఆధారాలు వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త గ్రహం K2-18b వద్ద లేదా డైమిథైల్ డైసల్ఫైడ్ రెండు అక్కడి వాతావరణంలో ఉన్నాయి. ఈ రెండు ఆర్గానిక్ కెమికల్ కాంపౌండ్లోని మాలిక్యూల్ ఫార్ములా CH3, SSCH3 సంబంధించి వాతావరణంలో మంటలు పుట్టించడానికి ఆస్కారం ఉంటుంది. కాగా సైంటిస్టులు తాము కనుగొన్న అంశాలను ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్ లో ప్రచురించారు. ఈ రంగానికి చెందిన నిపుణులు కూడా దీనిపై అధ్యయనం చేసిన తర్వాత వారు సంతృప్తి చెందుతారా లేదా అనేది వేచి చూడాలి. కాగా తాజాగా కేంబ్రిడ్జ్ సైంటిస్టులు మాత్రం బలమైన సాక్ష్యాలతో ముందుకొచ్చారు. ఇక మధుసూదన్ మాత్రం కొత్త గ్రహంలోని వాతావరణంలో DMS, DMDS ఆనవాళ్లున్నాయంటే అక్కడి రసాయనిక చర్యల ప్రకారం ఖచ్చితంగా గుర్తు తెలియని మానవత్వం ఉంటుందని బలంగా చెబుతున్నారు. అయితే తమ పరిశోధనలపై కూడా సందేహాలున్నాయని ఆయన చెప్పారు. అయితే దీనిపై లోతుగా పలు రకాల పరిశోధనలు చేసి చివరికి తాము నమ్మకంగా ఓ నిర్ణయానికి రాగలమని చెప్పారు. సైన్స్ ఆ విధంగానే పనిచేస్తుందన్నారు శాస్త్రవేత్త మధుసూదన్. కాగా ఆయన కొలీగ్స్ తో పాటు రీసెర్చ్ టీం కూడా ఆయన వాదనను అంగీకరించారు. అయితే ఇప్పటి వరకు మన భూగ్రహం తప్పించి మిగిలిన గ్రహాల్లో ప్రాణవాయువు లేదని చాలా మంది సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. అయితే కేంబ్రిడ్జ్ టీం మాత్రం పలు రకాల అధ్యయనాలు చేసి భూగ్రహంతో పాటు ఇతర గ్రహాల్లో కూడా ప్రాణవాయువు ఉంది, అక్కడ మనుషులు జీవించడానికి అవకాశం ఉందని తేల్చి చెబుతున్నారు. కాగా కోపెన్హెగెన్లో సైంటిస్టులు సుదూరంలోని స్టార్ సిస్టమ్స్ లో షుగర్ మాలిక్యూల్స్ ఉన్నట్లు కనుగొన్నారు. బయోలాజికల్ ఫంక్షన్స్ కు షుగర్ మాలిక్యూల్స్ తప్పనిసరి అని చెబుతున్నారు సైంటిస్టులు. అలాగే 2023లో ఖగోళ శాస్త్రవేత్తలు శని గ్రహాల చుట్టూ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కనుగొన్నట్లు చెప్పారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ విశ్వంలో మనం ఒక్కరమే జీవిస్తున్నామా లేక ఇతర గ్రహాల్లో కూడా మానవులు జీవిస్తున్నారా అనే దానికి సమాధానం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మధుసూదన్. రాబోయే రోజుల్లో మన విశ్వంలోని మరిన్ని రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. శాస్త్రవేత్తల కృషికి ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.